మానవతరాయ్ గారు ఇప్పుడు క్లియర్ గా ఉంది. మానవతరాయ్ గారు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 4వ తారీఖున రాబోతున్నాయి. నిన్నటి నుంచి ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. నిన్న దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని వచ్చాయి. ఈ రోజు 1-2 కూడా వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే అటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ 2 రాష్ట్రాల మీదే ఎక్కువగా అందరి ఫోకస్ ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ గురించి? సరే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా కావా అనేది చూద్దాం. ఎందుకంటే దాదాపు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు అనుకూలంగా, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కేరళ తీసుకున్నట్టే కేరళంలో కాంగ్రెస్ కూటమి అనేది, యూడిఎఫ్ కూటమి అనేది గెలవబోతుంది. ఏదైతే లెఫ్ట్ పార్టీల కూటమి అనేది ఓడిపోతుందని చెప్పారు. కానీ వాస్తవంగా అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అదే ఉంది. 10 ఏళ్ల పినరయి విజయన్ పాలనపై వ్యతిరేకత కూడా బలంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక తమిళనాడులో కూడా బలమైనటువంటి నాయకత్వం లేదు. తమిళనాడులో బలమైన నాయకత్వం అంటే ఏఐడిఎంకే నాయకత్వం బలహీనంగా ఉన్నది. తర్వాత బీజేపీనే పవన్ కళ్యాణ్ లెక్క విజయ్ని పార్టీ పెట్టించి అక్కడ నడిపించిందనేటువంటి వదంతులు పెద్ద ఎత్తున టీవీకే పార్టీని నడిపించిందని తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ 234 స్థానాలు ఉంటే తమిళనాడులో 118 స్థానాలు ఎవరికి ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ మెజారిటీ సర్వేలన్నీ కూడా ఏం తేల్చేసినాయి అంటే అన్ని రకాల సంస్థలకు పేర్లు ఎందుకు కానీ 120 నుంచి 108 స్థానాల వరకు కూడా డిఎంకే కూటమికే ఎక్కువ సంస్థలు, అత్యధిక సంస్థలు ప్రకటించినాయి. అయితే 1-2 సంస్థలు మాత్రం ఏఐడిఎంకేకి 60, 100 స్థానాలు, అదేవిధంగా టీవీకే విజయ్కి మాత్రం ఎక్కువ సంస్థలు 20 స్థానాలు మాత్రమే గెలుస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఎన్డీటీవీ ఒకటి, కొన్ని సమాఖ్య అనేటువంటి ఇండియా అనే ఒక సంస్థ టీవీకి 98 నుంచి 120 సంస్థలను వస్తాయని చెప్పేసరికి ఇక బీజేపీ వాళ్ళు ఇలా ఎప్పుడు మధ్యాహ్నం మానవతరాయ్ గారు, తమిళనాడులో మీరు చెప్పినట్టు డిఎంకే స్ట్రాంగ్ అయితే కాంగ్రెస్ పాత్ర అక్కడ కేవలం సపోర్టింగ్. కాంగ్రెస్ మిత్రపక్షంలో ఉన్నది, తక్కువ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. మేము అంగీకరిస్తున్నాం. భాగస్వామ్య పక్షంగా మేము పోటీ చేస్తున్నాం. అక్కడ డిఎంకే మిత్రపక్షంగా మేము పోటీ చేయడం జరుగుతుంది. కేరళలో అట్లాంటి మరి ఇప్పుడు కేరళలో ఇప్పుడు అంటున్నారు మానవతరాయ్ గారు టీవీకే గురించి, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పార్టీ లాగా జనసేన పార్టీ లాగే భారతీయ జనతా పార్టీ పెట్టించిందన్న వార్తలు ఉన్నాయని. కానీ ఎన్నికలకు ముందు వరకు మాత్రం చాలా మంతనాలు జరిపారు కదా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ, తమిళనాడు పీసీసీ నాయకులంతా కూడా టీవీకేతో పొత్తు కోసం. దాదాపుగా పొత్తు కూడా కుదరొచ్చు అనే వార్తలు కూడా ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన నేపథ్యం తెలవకుండా ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, కానీ అంతర్గతం మాత్రం ఎంత వెనక ఎవరున్నారంటే బీజేపీ ఉన్నారు. ఎందుకంటే ఇలా బీజేపీ వాళ్ళు ఇలా ఢిల్లీలో మొత్తం కూడా టీవీకే పార్టీని ఏ విధంగా ఆయన స్థానాలు వస్తాయో, డిప్యూటీ సీఎం ఇద్దామా, ఆళ్ళు లేదు సూళ్ళు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు అసలు ఆయనకి ఎన్ని స్థానాలు వస్తాయో కూడా తెలియదు. 2 సంస్థలు, అందులో ఎన్డీటీవీ ఒకటి, సమాఖ్య ఒకటి, ఆయనకి ఇచ్చిన 98 నుంచి 120 స్థానాలు ఉన్నది. కానీ ఎక్కువ సంస్థలన్నీ కూడా కాంగ్రెస్, డిఎంకే మిత్రపక్షాలకు మాత్రమే అవకాశం ఉంది. అక్కడ అన్ని స్థానాలు కూడా ఇచ్చినాయి. కానీ చూద్దాం, ఇప్పుడు వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాస్తవంగా బీజేపీ వదిలిన బాణమే విజయ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఏ విధంగా మద్దతు ఇచ్చి డిప్యూటీ సీఎం అయిండో ఆ విధంగా డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పి ఏఐడిఎంకే వచ్చిన కొన్ని స్థానాలు, ఈ టీవీకే విజయ్కి వచ్చాడు కొన్ని స్థానాలు కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్తో చర్చలు జరుపుతున్నట్టు కూడా ఇప్పటికి వార్తలు వస్తున్నాయి. ఈ పాటికి ఢిల్లీ స్థాయిలో మొదలుపెట్టేశారు వాళ్ళు. కాబట్టి కేరళ విషయానికి వచ్చినట్టు అన్ని స్థానాలు కూడా 140 ఉంటే 71 స్థానాలు, యూడీఎఫ్ కి 75-90 స్థానాలు వస్తాయని చెప్పి, ఎల్డీఎఫ్ కి 49-65 మధ్యనే, బీజేపీకి 3-5 స్థానాలు వస్తాయని చెప్పి అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పినాయి. ఇక మిగతా పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చినట్లయితే సరే, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. అదేవిధంగా 2 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. 23వ తారీఖు, మొన్న ఒకసారి తారీఖు. తర్వాత ఉత్తర బెంగాల్లో బీజేపీకి పట్టున్న ప్రాంతంలో మొదట విడత ఎన్నికలు జరిగినాయి. బీజేపీ అసలు ఒక మౌఖికమైన ప్రశ్న మానవతరాయ్ గారు, ఒక మౌఖికమైన ప్రశ్న, ఏ రకంగా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి బెంగాల్లో? ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, తర్వాత కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కానీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ప్రస్తుతం అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, కొన్ని అధికారానికి దగ్గరగా అయినట్టు సరి ఉన్నటువంటి పరిస్థితి ఏంది? కాంగ్రెస్ కి ఏమైంది బెంగాల్లో? అసలు అంటే దీదీ గెలిచిన మా ఇండి కూటమిలో ఉంటారు కాబట్టి చాలా అనుకుంటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ కి ఏమీ కాదు. కాంగ్రెస్ మహాసముద్రం. ఇవాళ కాకపోతే రేపు గట్టి పోటీనిచ్చును. కాంగ్రెస్ నాయకత్వాన్ని, తృణమూల కాంగ్రెస్ నాయకత్వం అణిచివేసే ప్రయత్నం చేసింది, హత్యలు కూడా చేసింది. అయినా
గట్టి పోటీ ఇచ్చారంటారు, మరి కూటమి ఎందుకు నాకు అది అర్థం కాలే. అలాంటి వాళ్ళని ఇండి కూటమిలో పెట్టుకుంటున్నారు కదా, మిమ్మల్ని అణిచి వేశారని చెప్పుకున్న వాళ్ళని ఇండి కూటమిలో పెట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు అది వేరు. అంటే ఎల్టీఎఫ్ ఇలా కూటమి మన ఇండియా భాగస్వామ్యం కాదా చెప్పండి? వామపక్షాలు ఇండియాలో లేవా? రాష్ట్రాలకు వచ్చినప్పుడు పరిస్థితులు వేరుంటాయి. కాబట్టి జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు అనుగుణంగా అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేస్తాయి. మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఒకదానికొకటి కట్టగట్టి ఒక ఊర్లో 2 కత్తులు పెడితే ఇముడతాయా? ఇవ్వడవు. కాబట్టి ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయినాయి. అట్లనే జాతీయ స్థాయిలో అంటే మీరు చెప్పినట్టు ఇందాక తమిళనాడులో డిఎంకే స్ట్రాంగ్ అన్నారు, విజయ్ ఎంట్రీ కాబోతున్నారు. విజయ్ ఎంట్రీతో యూత్ ఓటు కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అవుతుంది అనుకోవచ్చా? అట్లేం లేదండి. మేము పోటీ చేసింది తక్కువ స్థానాలు. అక్కడ డిఎంకే బలంగా ఉన్నది. ఇప్పుడు ఈ సర్వే సంస్థలు నమ్మాలా వద్దా చెప్పండి ఒక మాట? ఇప్పుడు దగ్గరగా ఉంటాయి కదా. ఇప్పుడు అస్సాంలో బీజేపీ వస్తున్నది. సరే, వాళ్ళు ఇచ్చిన అంశాలు చూస్తుంటే మాకు వాళ్ళకు చాలా వ్యత్యాసం ఉన్నది. అదే తమిళనాడులో మాకు అనుకూలంగా వచ్చింది, కేరళంలో మాకు అనుకూలంగా వచ్చింది, ఆ తర్వాత పాండిచేరిలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వచ్చింది. కాబట్టి దీన్ని దగ్గరగా అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సరళిని బట్టి ఈ సంస్థలు అంచనా వేసినాయి. అంటే చాలా చోట్ల చాలా వ్యత్యాసమే కనిపిస్తోంది కాంగ్రెస్ కి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి క్లియర్ స్ట్రాటజీ లేకపోవడం ఈ పరిస్థితి. ఎవరి స్ట్రాటజీ కాదండి, కాంగ్రెస్ స్ట్రాటజీ ఉంటదని గుర్తుపెట్టుకోండి. ఒక మాటలో చెప్తాను, మనం చెప్పని తొందరపడకండి. ఢిల్లీలో దోస్తే గల్లీలో అరణ్యవాసం 14 ఏళ్లే పాండవులకైనా రాముడికైనా. అరణ్యవాసం తర్వాత జరిగేది పట్టాభిషేకమే. 2014లో 42 స్థానాలు లోక్సభలో, 2018లో 55 స్థానాలు, ఇలా మొత్తం 2023లో 100 స్థానాలు ఉన్న బలమైన పార్టీ, ఏకైక పార్టీ దేశవ్యాప్తంగా. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో బలం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. మాకు నమ్మకం ఉంది, యువ నాయకత్వం ఉంది, బీజేపీలో వృద్ధ నాయకత్వం ఉంది. రాహుల్ గాంధీ లాంటి నాయకత్వాన్ని బలపరుస్తారు. తప్పకుండా ఓడలు బండ్లు ఓళ్ళైతే. కాబట్టి ఆ ధైర్యం, ఆ ధీమా మాకున్నది. కాబట్టి ముందు దక్షిణాది రాష్ట్రాలను కాపాడుకుంటూ తప్పకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేస్తాం. ఇవాళ బలంగా ఉన్న పార్టీలన్నీ కూడా ఓడిస్తాం. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకునేటువంటి సత్తా కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది. కాబట్టి దీనిలో ఏదో తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. ఎవరిని చులకనగా చూడాల్సిన అవసరం లేదు. పశ్చిమ బెంగాల్లో ఓడిపోయినంత మాత్రం కాంగ్రెస్ అమీబా లాంటిది ఒకచోట దిగిపోతే ఇంకో చోట దాని స్వరూపాన్ని మార్చుకుంటది. ఎప్పటికి కూడా సముద్రంలో నీళ్లు ఇంకిపోవు. ఆ సముద్రం నీళ్ళే నదుల్లో వారతాయి. ఆ నీళ్లే మనం తాగుతాం. కాబట్టి మహాసముద్రంలో చెంబెని నీళ్ళు, బిందెని నీళ్ళు బయటికి పోయినంత మాత్రాన సముద్రానికి ఏం కాదు. సముద్రం నీళ్లే నదుల్లో పోయి జనాల దాహాత్రిని తీరుస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేమేమంటే బెంగాల్ తమిళనాడు విషయమే మనం మాట్లాడుకుంటే మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు అది బెంగాల్లో వీళ్ళకి బెనిఫిట్ అయింది భారతీయ జనతా పార్టీకి. ఇటు తమిళనాడులో కొంత మైనస్ అయింది. ఒప్పుకుంటారా? అట్లెందుకు అవుతుంది చూడండి, ఫలితాలు వేచి చూద్దాం మనం. దరిదాపుగా అట్లెందుకు అనుకోవాలి మనం? వ్యతిరేకమైందా అనుకూలమైందా అనేది అసలు ఫలితాలు. ఇవన్నీ ఉత్తుత్తి ఫలితాలే కదా, ఎగ్జాక్ట్ కాదు కదా. ఇది అసలైన ఫలితాలు కాదు కదా. వీటినే మనం కొలమానంగా తీసుకోవటం. తెలంగాణ ఎన్నికలప్పుడు ఏమైంది అని చాలా సంస్థలు బీఆర్ఎస్ అని, మరి కాంగ్రెస్ అధికారం రాలేదా? కాబట్టి వీటన్నిటిని కూడా దగ్గరగా అనుకోవాలి తప్ప అసలు ఫలితాలు 4వ తారీఖు వస్తాయి. అప్పటిదాకా వేచి ఉందాం. ఎందుకు అప్పటిదాకా ఇంకా ఆల్ లేదు సూలు లేదు. వీళ్ళు అప్పుడే ఢిల్లీలో టీవీకే విజయ్తో మొదలు పెట్టేశారు చర్చలు. కాబట్టి మేము ఆ తొందరపాటు నిర్ణయాలకు ముందు చూడడం ఆలోచన చేయము. ప్రజా తీర్పును గౌరవిస్తాం.